ప్రాన్స్ రెసిపీని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపించేంత రుచిగా ఉంటుంది. సరైన విధంగా శుభ్రం చేసి ఈ స్టెప్స్ ఫాలో అయితే ఎలాంటి పచ్చివాసన లేకుండా ఎంతో టేస్టీగా ప్రాన్స్ కర్రీ తయారవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్రాన్స్ను ఒక బౌల్లో తీసుకొని అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా చేయడం వల్ల ప్రాన్స్లో ఉండే పచ్చివాసన తగ్గుతుంది. తర్వాత 2 నుంచి 3 సార్లు శుభ్రమైన నీటితో బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడిగిన ప్రాన్స్లో కారం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని వేసి వేయించండి. ప్రాన్స్ నుంచి నీరు బయటకు వచ్చి ఆ నీరు పూర్తిగా ఆవిరై పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. దీనికి మనకు 5 to 10 మినిట్స్ పడుతుంది. పూర్తిగా నీరు ఆవిరైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాన్స్ను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక కొంచెం కరివేపాకు వేయండి. ఈ కరివేపాకు ప్రాన్స్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కరివేపాకు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించండి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ను ఇందులో వేసి బాగా కలపండి. తర్వాత కారం, అవసరమైనంత ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి వేసి అన్ని మసాలాలు ప్రాన్స్కు బాగా పట్టేలా కలపండి. మీకు ప్రాన్స్ గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం నీరు వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించండి. కారం, ఉప్పు మంచిగా ఉడికిన తర్వాత చివరగా గరం మసాలా వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా ఫ్లేవర్తో నోరూరించే ప్రాన్స్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.